చాలా జాగ్రత్తగా ఉందాం సాక్ష్యము. అందరికీ ప్రభు పేరిట వందనాలు. నా పేరు శివ. నేను గత 4 సంవత్సరములుగా ఒక సంస్థలో పనిచేస్తూ ఉన్నాను. సెప్టెంబర్ 6వ తేదీ 2022న నేను నా ఉద్యోగం నుంచి రిలీవ్ అయ్యాను. కంపెనీస్లో ఇంటర్వ్యూకి ఇస్తూ వస్తున్నాను, కానీ ఏ ఒక్క దానిలో సెలెక్ట్ కాలేదు. ఫిబ్రవరి 2023 అనగా పోయిన సంవత్సరం నేను మరలా మునుపు మానేసిన సంస్థలోనే అకౌంట్స్ వర్క్ నేర్చుకుందామని అతి తక్కువ జీతానికి చేరాను. కొన్ని నెలలు గడిచిన తర్వాత మునుపు చేసిన వర్క్ చేసేవారు మానివేయగా మరలా అదే స్థానంలో మా బాస్ నన్ను ఉంచి నా చేత మరలా ఆ పనే చేయించాడు. జీతం విషయమై మా బాస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడగా ఆయన ఒప్పుకోలేదు. ఆ తర్వాత నుంచి నేను పనిచేసే సంస్థలో ఆఫీసు బాయ్ దగ్గర నుంచి బాస్ దాకా అందరికీ నేను చులకనగా కనపడేవాడిని. నా బాధ చూసి నా తల్లి ప్రతిరోజు నా కొరకు ప్రార్థించిన ఫలితం లేకుండా పోయింది. అక్టోబర్ నెలలో నా సహోదరుడు సంతోష్ తను పనిచేస్తున్న కంపెనీ డైరెక్టర్ తోటి నా గురించి చెప్పగా జాబ్ ఓపెనింగ్స్ అప్పుడు చూద్దాంలే అని అన్నాడు. ఆ తర్వాత నవంబర్ మొదటి వారంలో ఒకానొక రోజున నేను బైబిల్ చదువుకొని ఆ తర్వాత యూట్యూబ్ షార్ట్స్ చూస్తూ ఉన్నప్పుడు దైవజనుల యొక్క వాక్యము పలకటం గురించి ఒక చిన్న వర్తమానము చెబుతున్నారు. సడన్గా ఇమాన్యుల్ అన్న చెప్పిన 50 సార్లు ఒప్పుకోలు మరియు ఆయన తాను పొందుకున్న ఆశీర్వాదాల గురించి నాకు జ్ఞాపకం వచ్చింది. దేవుడు కూడా సృష్టిని నోటితో పలికే చేశాడు కదా, నేనెందుకు చేయకూడదు అని ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 5వ వచనములో ఉన్న నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును అనే వాగ్దానాన్ని ఎత్తిపట్టి 50 సార్లు ప్రతిదినము ఒప్పుకోలు చేసేవాడిని. తర్వాత వారం రోజులకే నేను ఆ కంపెనీలో ఇంటర్వ్యూకి హాజరు కావటము, నేను సెలెక్ట్ అవ్వటము జరిగింది. గట్టిగా చప్పట్లు కొడతారా? నేను పనిచేసిన సంస్థలో వీడికి అతిపెద్ద కంపెనీలో జాబ్ ఎలా వచ్చింది అని అందరూ అనుకున్నారు. కొట్టాలి, ఇక్కడ గట్టి కొట్టాలి, ఇంకా చప్పట్లు. మరియు ఫిబ్రవరి 2వ వారంలో నాకు ఆఫర్ లెటర్ వచ్చింది. ఇప్పుడు వస్తున్న ఆదాయము కంటే ఆ ఆఫర్ లెటర్లో ఆదాయము 4 రెట్లు ఎక్కువగా దేవుడు చేశాడు. కొట్టాలా? ఈ రకంగా దేవుడు నా గంపను నా పిండి పిసుకు తొట్టిని దీవించాడు. ఈ పెద్ద సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. కొట్టు గట్టిగా మళ్ళీ కొట్టాలా? హల్లెలూయా. సహోదరుడికి ఎట్లాగైతే 4 రెట్లు తన ఆదాయం పెంచాడు దేవుడు, అదే ఆశీర్వాదం నీ మీద కూడా వచ్చునుగాక. మీ యొక్క ఆదాయములు, మీ యొక్క జీతములు ఈ సంవత్సరం ముగిసే లోపు 4 రెట్లు అభివృద్ధి అగునుగాక. పాస్టర్ గారు, మా కంపెనీలో అంత శాలరీ మా మేనేజర్గా రాదండి, లేదంటే మా బాస్కే రాదంటే దేవుడు జీవులు మారుస్తాడు, లేదంటే ఉద్యోగాలే మార్చేస్తాడు. ఖచ్చితంగా 4 రెట్ల అధిక ఆదాయంతో దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. చూసారా, కన్ఫెషన్. నేను అందుకే అంటాను, ఎప్పుడైతే వాగ్దానాన్ని ఒప్పుకోలు చేయటం అనేది మనం అలవాటు చేసుకుంటామో, దిస్ ఈజ్ హౌ. కన్ఫెషన్, వాగ్దానాన్ని ఒప్పుకోలు చేసిన ప్రతి వాడు ఖచ్చితంగా ఫలితాలు చూస్తాడంట. నేనైతే